ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు కాళేశ్వర ముక్తేశ్వర ప్రస్థానానికి సంబంధించి 3 నదుల కలయికకు సంబంధించి ఆ ప్రాంత విశిష్టత గురించి దేశంలో నలుమూలలను తెలిసే విధంగా సరస్వతి పుష్కరాలని గత సంవత్సరం నిర్వహించడం, విజయవంతంగా నిర్వహించి ఈరోజు మళ్ళొక మారు అంత పుష్కరాలు సంవత్సరం పూర్తి కాబడుతున్న తరుణంలో సరస్వతి పుష్కరాలు ఎండిక్ మే 21 తారీఖు నాడు మొదలు పెడతా ఉన్న ఈ అంత పుష్కరాలకు సంబంధించి మరి విజయవంతంగా మనం అందరం కూడా కలుసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి భక్తులకు అన్ని విధాల సౌకర్యం కల్పిస్తూ అసౌకర్యం కలిగకుండా మన వంతు మానవ ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. జిల్లా మరియు దేవాదాయ శాఖకు సంబంధించి అదేవిధంగా మా కాళేశ్వరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులందరూ కూడా అధికారులతోని సహకరించి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే కార్యాచరణ చేయాలని కోరుకుంటాను. ప్రత్యేకంగా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి కొండా సురేఖ గారికి ఈ మాస్టర్ ప్లాన్కు సంబంధించి మరి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సంబంధించి 198 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించినందుకు మా నియోజకవర్గాలు ప్రజల తరఫున మా జిల్లా వాసులందరి తరఫున మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. గతంలో ఎన్నడూ కూడా జరగని విధంగా ఈ సరస్వతి పుష్కరాలను మొట్టమొదట మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాము. ముఖ్యంగా మనకు భక్తులకు సౌకర్యం కావాలి అంతే. మనం ఏర్పాట్లన్నీ చేయడం ఒకటే కాదు, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని చాలా మరి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు వెళ్ళినప్పుడు కాబట్టి అందరూ కోఆర్డినేషన్లో ఈ పుష్కరం ఏదైతే ఉందో మరి దీన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దీనికి 30 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా 198 కోట్ల రూపాయలు మరి దేవాదాయ అభివృద్ధి కోసం కూడా వారు పునర్నిర్మాణం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ మంజూరు ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది వెళ్తుంటారు అక్కడికి కాళేశ్వరానికి. అందరూ ఒకటే మాట అంటారు, కాళేశ్వరం అనేది అభివృద్ధి జరగదు, అసలు అభివృద్ధి ఉండదు, ఎప్పుడు చూసినా అట్లనే ఉంటుంది అనేది. మామూలుగా శివుని టెంపుల్లకు అది ఒక పేరు ఉండిపోయింది, ఎందుకో శివుడి టెంపుల్ డెవలప్ కావు, శివుడి టెంపుల్ అసలు పట్టించుకోరు అనేటువంటిది ముఖ్యంగా కాళేశ్వరం మీద ఆ పేరు పడిపోయింది. కానీ ఈసారి మన గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి స్థానిక మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినట్టు శ్రీధర్ బాబు గారు మరి నా ఆధ్వర్యం అంటే నేను మంత్రిగా ఉండడం సమయంలో ఈ పైసలు శాంక్షన్ అవ్వడం, మా ఆధ్వర్యంలో ఇవి గంగా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు కూడా రావడం, వీటన్నిటికీ కూడా గుడులకు మనం అభివృద్ధి చేసే అవకాశం ఈరోజు వచ్చింది. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిపాలన. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా మనకు అన్ని కూడా ఈ కార్యక్రమాలు సమ్మక్క, సరస్వతి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, మళ్ళా సమ్మక్క 3 సార్లు సమ్మక్క జాతర వస్తుందన్న ఇప్పుడు మన దాంట్లో. ఇప్పుడు 2వది అయిపోయింది, మళ్ళీ కూడా ఒకసారి వస్తుంది మనకి. చాలా సంతోషం. కాబట్టి దీన్ని బాధ్యతతో తీసుకొని అందరూ కూడా మరి ముందుకు నడిపించి భక్తులను సంతృప్తిపరిచి మరి మనకు కూడా మంచి జరగాలి, తెలంగాణకు మంచి జరగాలి, ప్రభుత్వానికి మంచి జరగాలి, మంచి శక్తిని, యుక్తిని, అదేవిధంగా ఆర్థిక బలాన్ని కూడా మన ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి మనం అందరం కూడా ప్రార్థిస్తూ ఈ పుష్కరాలలో మనం అందరం కూడా మమేకమై పనిచేసి వీటిని సఫలీకృతం చేస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.